కోవిడ్ కాదు, నార్మల్ తుమ్ము. ఇవాళ ఎవరు తగ్గినా ఎవరు తుమ్మినా అలా కోవిడ్ అని అనుకుంటున్నాం కదా, అన్ఫార్చునేట్లీ. Welcome back to my channel Vlog Canada. This is Prahalika Myakala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and also subscribe so that నేను వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ నేను స్కిన్ కేర్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే, ఫస్ట్ థింగ్ ఐ రిసీవ్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ వాట్ ఐ యూస్. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ సిన్స్ అ లాంగ్ టైమ్. అండ్ ఇప్పుడు కెనడాలో లాక్డౌన్ ఉంది, మీ అందరికి తెలిసినట్టే. ఫర్ 30 days షట్ డౌన్ ఉంది. లిటరల్లీ నేను ఎక్కడికి బయటికి కూడా వెళ్ళడానికి ఉండదు, మీకు ఏమైనా చూపిద్దామంటే. సో ఐ డిసైడెడ్, ఓకే నేను ఈ 1 month పీరియడ్లో ఇంట్లో ఏమేమి చూపించచ్చు, లైక్ హోమ్ టూర్ లాంటివి అండ్ మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వచ్చినుండే. సో ఐ థాట్ లెట్ మీ మేక్ దీస్ వీడియోస్. ఎవరికైనా యూజ్ అయితే అది కూడా మంచిదే కదా. ఎస్పెషల్లీ కెనడాకి మూవ్ అయిన తర్వాత చాలా హెయిర్ ఫాల్, చాలా స్కిన్ డ్యామేజ్, ఎక్స్ట్రీమ్ డ్రైనెస్, యాక్నే, ఇంకా చాలా ఇష్యూస్ వస్తుంటాయి. యాక్చువల్లీ ఎవరైనా ప్రాపర్గా స్కిన్ కేర్ రొటీన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ వీడియో. ముందే నేను అలర్ట్ ఇస్తున్నా, ఎందుకంటే నా స్కిన్ కేర్ రొటీన్ ఈజ్ లైక్ వెరీ నార్మల్ స్కిన్ కేర్ రొటీన్. ఒకప్పుడు నాకు పెద్దగా ఈ రొటీన్ కూడా ఏమి ఉండేది కాదు. నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుని సన్ స్క్రీన్ పెట్టుకునేదాన్ని, నాట్ ఈవెన్ అ మాయిశ్చరైజర్. ఫార్చునేట్లీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ అ గుడ్ స్కిన్. జెనెటికలీ మై మామ్, మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ రియలీ గుడ్ స్కిన్. సో జెనెటిక్స్ అండ్ ఆల్సో మనం మెయింటైన్ చేసేది కూడా ఒక క్రూషియల్. చాలా మంది అబ్బాయిలు ఏమనుకుంటారు అంటే, స్కిన్ కేర్ అనేది ఒక అమ్మాయిలకు మాత్రమే. ఎందుకు అబ్బాయిలు అందంగా కనిపించాలని అనుకోరు. ఈవెన్ దే వాంటెడ్ టు లుక్ హ్యాండ్సమ్ అండ్ దే డోంట్ వాంట్ యాక్నే అండ్ మార్క్స్ ఆన్ ద స్కిన్, రైట్? మాకు కూడా చూస్తే అబ్బాయిలు మంచిగా కనిపించాలి కదా. సో ఆబ్వియస్లీ ఇది మీకు కూడా ఇందులో స్టెప్స్ ఏవి అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెన్షియేట్ చేసుకునేది ఏమి ఉండదు. హార్డ్లీ మేము వి గెట్ అవర్ ఐబ్రోస్ డన్, అప్పర్ లిప్ డన్, నార్మల్ హెయిర్ రిమూవల్ ప్రొసీజర్. బట్ అబ్బాయిలకు అవి ఒక్కటే ఉండదు అనుకుంటా, అదొకటే ఎక్సెప్షన్. మిగిలిన అన్ని స్టెప్స్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ యూ కెన్ అంటే మీకు అన్ని పాసిబుల్ అవ్వకపోయినా కొన్ని స్కిప్ చేసి కొన్ని మ్యాండేటరీవి ఫాలో అయ్యి, మీకు సిస్టర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు, లేకపోతే కజిన్స్ ఉంటారు, మీ మదర్ ఉంటారు. సో అందరికీ షేర్ కూడా చేయవచ్చు, వాళ్ళని కూడా చూడమనొచ్చు. రూల్ నెంబర్ 1 నేను ఇది పక్కా ఫాలో అవుతా అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. నో మేకప్ రూల్ వైల్ యూర్ స్లీపింగ్. సో పడుకునేటప్పుడు మనము మేకప్ ఉంచుకుంటే ఏమవుతుందంటే, మన స్కిన్లో ఉన్న పోర్స్ ఉంటాయి కదా, అవన్నిటిని క్లాగ్ చేసేస్తుంది అనమాట. దానివల్ల యాక్నే డెవలప్ అవుతుంది, ఇంకా ఉన్న యాక్నే వర్స్ అవుతుంది, ఇంకా ఏమైనా అవ్వచ్చు. సో ఆల్వేస్ నువ్వు డే టైంలో ఏమన్నా వేసుకో, పండుకునేటప్పుడు మాత్రం మేకప్ ఉండొద్దు. ఎవ్రీడే హెవీ మేకప్ వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, క్లెన్జింగ్ బామ్స్తోని ఇక్కడ పోస్ట్ చేస్తే చూడండి, క్లెన్జింగ్ బామ్స్, ఆయిల్ బేస్డ్ అట్లాంటివి ఫస్ట్ జెంటల్గా యూస్ చేస్తారు. ఫౌండేషన్స్ అట్లాంటివి వాడేవాళ్ళు. నేను ఫౌండేషన్ చాలా రేర్, ఎట్లా లైక్ అమావాస పౌర్ణమి కూడా వాడుకోను అనుకుంటా. ఇట్ ఈస్ లైక్ రియలీ రేర్. సో నేను ఎవ్రీడే కోసము ఐ బీన్ యూజింగ్ దిస్ క్లారెన్స్ ఇన్స్టెంట్ ఐ మేకప్ రిమూవర్, వాటర్ ప్రూఫ్ అండ్ హెవీ మేకప్. ఇవి ఐస్కి మాత్రమే వాడతాను నేను. అండ్ ఫర్ ఫేస్ నా దగ్గర మిస్లర్ వాటర్ పింక్ కలర్ క్యాప్ ఉండే కదా ప్లెయిన్ది, అట్లాంటిది వాడుతుండే. సో మొన్న నేను షాపర్స్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించలేదు, అందుకే పట్టుకొచ్చుకున్నా. దిస్ ఇస్ నాట్ డూయింగ్ అ గ్రేట్ జాబ్, ఐ డోంట్ లైక్ దిస్. కాకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడాలి కదా. సో బేసిక్గా నాకు సైడ్ ఎఫెక్ట్ చూపించట్లేదు కాబట్టి వాడుతున్నా. బట్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తే డిస్కంటిన్యూ యూజింగ్ ద ప్రోడక్ట్. అండ్ దీన్ని కింద డైరెక్షన్ నుంచి, లైక్ రైట్ ఫ్రమ్ డౌన్, కింద నుంచి మస్కారా ఎట్లా అప్లై చేస్తాం, కింద నుంచి పైకి కదా. సో ట్రై లీవింగ్ యువర్ కాటన్ రాండ్ ఫర్ అట్లీస్ట్ 10 seconds and then slowly and gently, very slowly. If you have contacts, you can remove them or you can remove after makeup removal. చాలా జెంటిల్గా చేయాలి. రఫ్గా చేస్తే అండర్ ఐ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, సో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిపీటింగ్ ద సేమ్ ఆన్ ద అదర్ ఐ, జస్ట్ పెట్టి మెల్లిగా వెరీ స్లోలీ ట్రై రిమూవింగ్ ఇట్. నెక్స్ట్ ఏం చేస్తా తెలుసా, మా ఇంట్లో టిష్యూస్ ఆడుకున్న తర్వాత ఫేషియల్ టిష్యూస్ అట్లాంటివి ఉంటాయి కదా, ఈ బాక్స్ యూజ్ చేసుకుంటా. జస్ట్ ఇక్కడ చూడడానికి చక్కగా బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్, అవి కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ సో దట్ ఈ టిప్ని కొంచెం మీరు ఈ మిస్లర్ వాటర్ ఆర్ మేకప్ రిమూవర్ దేంతోనైనా చేసి మేకప్ తీసిన తర్వాత కూడా
కళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ అబ్బాయిలు స్కిప్ చేసుకోవచ్చు బికాజ్ మీరు వేసుకోరు. బట్ కొంతమంది అబ్బాయిలు దే యూస్ ఫౌండేషన్స్ కాబట్టి మేకప్ రిమూవల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దమ్ యాజ్ వెల్. నెక్స్ట్ ఈజ్ యువర్ లిప్ మేకప్ రిమూవల్. అంటే మేజర్ నేను వేసుకునే పోర్షన్ వచ్చేసి లిప్స్ అండ్ ఐస్ కాబట్టి ఐ ఫస్ట్ ఫోకస్ ఆన్ దీస్ పార్ట్స్. Very gentle on your lips again. The next step is cleansing. It could be either with a gel cleanser or an oil cleanser. నేను ఎప్పుడు oil or balm cleanser try చేయలేదు. Let's go for cleansing and face wash. Also before we go, I wanted to do this turkey towel thing on the head. చాలా ప్రొఫెషనల్ యాడ్స్లో దాంట్లో వాళ్ళ ఫేస్ వాష్ అనగానే కొంచెం స్టైల్గా బర్న్స్ చేసి అట్లా చేస్తారు కదా. నేను రోజు అట్లా చేయను. ఇప్పుడు వీడియో కోసం మాత్రం నేను కూడా అట్లా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. లాల్, నాకు నెత్తి మీద కుండ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎట్లా చేస్తారో ఏమో ఇవన్నీ రోజు. లెట్స్ గెట్ ఇన్. అండ్ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. అంటే డే టైంలో ఏం యాడ్ చేస్తా అని చెప్తాను మీకు అపార్ట్ ఫ్రమ్ దీస్. అండ్ వీక్లీ మంత్లీ ఏం చేయొచ్చో కూడా చెప్తాను మీకు. Light prayer with your fingertips, okay? Face wash, confuse me. So, even our face washes, the Neutrogena Daily Pore Refining Scrub Face Wash, Advanced Face Gel Wash. This is extremely dry enough. I use this one. అండ్ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. అండ్ ఇంకొకటి మార్ఫీమ్. నేను మొన్న ఇండియా నుంచి తెప్పించుకున్న కొరియర్ పార్ట్లో ఈ వీడియో నేను చాలా పెద్ద వీడియో యాడ్ చేసేది ఉండే, ఐ మిస్డ్ ఇట్. సో హియర్ ఇట్ ఈస్. ఐ ఆల్సో పోస్ట్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ దిస్ ఇస్ అనదర్ జెమ్ ఆఫ్ అ ప్రోడక్ట్, యాక్నే స్ట్రెస్ కంట్రోల్ న్యూట్రిజీనా వాళ్ళది. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై అవనియకుండా యాక్నే సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, యాక్నేని ఫుల్ కంట్రోల్లో పెడుతుంది అనమాట. నా ప్రోడక్ట్ అయిపోతుంది. సో ఇండియన్ పద్ధతులు ఎక్కడ పోతే కొడితే ప్రోడక్ట్ వచ్చేస్తుంది కదా. ఫేస్ వాష్ ఇంతకంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఐ హావ్ సీన్ పీపుల్ యూజింగ్ ఇంత ఫేస్ వాష్ వాడతారు, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఆల్రెడీ క్లెన్స్ చేసుకున్న వెట్ ఫేస్ ఉంటుంది కదా, దాని మీద యూ కెన్ స్ప్రెడ్ ద ప్రోడక్ట్. Folio Luna Mini 2. This is in pink shade, fuchsia shade అనుకుంటా ఇది. I have been using this for about 3 months now and this is really amazing. You also get that in mini size. Same ఇది Luna Play, Folio Luna Play. And ఇంకొకటి మియా ప్రిమా వాళ్ళది క్లారిసానిక్ బ్రషెస్ ఉంటాయి. ఈ హెడ్స్ ఉంటాయి కదా, దీస్ క్యాన్ బీ చేంజ్డ్ ఫర్ ఎవ్రీ ఫ్యూ మంత్స్. ఇక్కడ బ్యాటరీ తెలుస్తుంది అనమాట మనకి కండిషన్ ఏంది అని. దిస్ ఇస్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్సే వాడితే స్కిన్ బాగుంటుంది అనేది ఏమి ఉండదు. సో యూ కుడ్ డూ రెగ్యులర్ స్పాంజ్ టు. Let us continue washing my face. ఇక్కడ press చేస్తే it will start pulsating. Sorry, నా water. And plus and minus ఉంటుంది మనకి పల్స్ పెంచాలి or తగ్గించాలి అన్నప్పుడు. And you can just ఫోమ్ ఎక్కువ రాకు, ఇది ఫేస్ మీద ఫోమ్ ఎక్కువ రాదు ఇందాక మనం పెట్టుకున్న ఫేస్ వాష్. And it's very gentle on the skin. And you have hard head on the other side, soft head on this side. This is for the nose. After you cleanse and wash your face, you can go with scrub. The most reasonable price on the Everyuth Naturals Walnut Exfoliating with the physical and do not be too hard on your skin. It can damage your extent. And I have another microcrystal. It is a physical exfoliant, but this is very, very, very soft until a chala chinna microcrystals anamata. So you could also try this. అండ్ ఇది నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్ ప్రపుల్లా గిఫ్ట్ చేసింది అనమాట క్రిస్మస్ అప్పుడు. నేను మొన్ననే ట్రై చేసిన, మస్తు క్రేజీ పని చేసింది. దిస్ ఇస్ అ కెమికల్ ఎక్స్ఫోలియంట్. దిస్ ఇస్ ఫ్రమ్ YSL టాప్ సీక్రెట్స్ గొమాజ్ యాక్షన్ బయోలాజిక్ అని చెప్పి. దిస్ వన్ ఈస్ సపోజ్ టు గో ఆన్ అ డ్రై ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డ్రై స్కిన్ మీద యూ నీడ్ టు వాష్ యువర్ ఫేస్ అండ్ క్లెన్స్ అండ్ emulsify.
దిస్ ఇస్ ద కన్సిస్టెన్సీ. ఇంత థిక్గా ఉన్నది లిక్విడ్ అయిపోవాలన్నమాట టు రిమూవ్ ద డెడ్ స్కిన్ ఆన్ యువర్ ఫేస్. And now on my dry skin I'm applying this so that it can liquefy and remove the dead skin. And chemical exfoliants acne ఉన్నప్పుడు ఎప్పుడు చేయండి. I'll show you my secret pimple patch. I always have a separate towel or maybe a small napkin for my face. నేను ఎక్కడ వాడిని మళ్ళీ వాడను. That really stopped breakouts. And always just dab on your skin and don't do it. We're done with it, right? Next step, tone your face. నైట్ టైమ్స్ గ్లైకోలిక్ యాసిడ్ సొల్యూషన్ ఆర్డినరీ నుంచి స్టార్ట్ చేసిన లైక్ లిటరలీ ఒక వారం నుంచి దట్స్ టు యాక్చువల్లీ ఈవెన్ అవుట్ యువర్ స్కిన్. అండ్ ఇంకా నాకు దాని డిఫరెన్సెస్ తెలీదు. డే టైమ్స్ వాడద్దు ఎందుకంటే మీరు సన్లోకి వెళ్ళినప్పుడు దట్ కెన్ మేక్ యువర్ స్కిన్ బర్న్. సో డే టైమ్ అసలు వాడద్దు. అండ్ యూ కెన్ ఇన్స్టెడ్ యూజ్ ఆలోవెరా ఆర్ రోజ్ వాటర్ అట్లాంటివి వాడచ్చు. ఇట్ బేసికలీ ప్రిపేర్ యువర్ స్కిన్ to absorb any moisture or anything that you put on your skin. Very slightly. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఒకటే ఏరియాలో మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ స్మూత్ ఆన్ ద స్కిన్ సర్ఫేస్ అని విన్నా నేను. అండ్ ఐ షుడ్ కొంతమందికి ఫస్ట్ అప్లికేషన్లో టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. దట్ డజంట్ మీన్ ఏదో అయిపోతుందని కాదు. కొంతమందికి 2-3 అప్లికేషన్ తర్వాత కూడా ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఆ ర్యాషెస్ కొత్తగా డెవలప్ అయితే దీనివల్ల స్టాప్ యూజింగ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ సీరమ్స్. ద సీరమ్స్ దట్ ఐ హ్యావ్ హియర్ ఆర్ ఫ్రమ్ ఆర్డినరీ. అగైన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దీస్ సిన్స్ అ కపుల్ ఆఫ్ మంత్స్. ఫస్ట్ ఐ యూజ్ నయాసినమైడ్. Rub it in your palms. జస్ట్ ట్యాప్ చేయండి. యాక్నే ఉన్న వాళ్ళకి కూడా ఆయిల్ ప్రొడక్షన్ మేనేజ్ చేస్తారు అన్నమాట. Again, rub it in your palms. It can create some consistency like this. But still, rub it on your skin. Also, don't forget your neck. నేను మర్చిపోయాను ఇందాక 2 steps లో. బట్ నేను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటా. బట్ మీరు మర్చిపోకండి. Serums on your eyes. Depending upon the solution. నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు కళ్ళతోని. But I started using caffeinated ordinary eye serum. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ లేవు, ఆల్వేస్ యూజ్ యువర్ రింగ్ ఫింగర్స్ టు యాక్చువల్లీ అప్లై యువర్ సీరం అండ్ కళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొద్దు. అండ్ నౌ యూ కెన్ డూ స్పాట్ ట్రీట్మెంట్. అంటే యాక్నేకి ఏం వాడచ్చు ఆన్ ద నేనైతే పింపుల్ ప్యాచెస్ వాడచ్చు, అప్పుడప్పుడు వాడచ్చు కాదు వాడతాను. ఆర్ జెల్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. సో స్పాట్ ట్రీట్మెంట్ కోసం నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇవి. అన్నీ వాడతా అనుకోకండి. జస్ట్ ఊదా అంటారు కదా తెలుగులో, అంటే అవసరం ఉన్న లేపలా తెచ్చుకుంటారు అట్లా అన్నమాట నేను. అండ్ లెట్ మీ టెల్ యూ వాట్ దీస్ ఆర్. దిస్ ఇస్ ఫ్రమ్ ఆరిజిన్ సూపర్ స్పాట్ రిమూవర్. ఇది చాలా డ్రై చేసేస్తుంది స్కిన్ అని. కాకపోతే సో బీ అ లిటిల్ కేర్ఫుల్. అండ్ దిస్ వన్ ఇస్ అగైన్ జెల్ బేస్డ్ క్లియర్ యాక్షన్ యాక్నే స్పాట్ ట్రీట్మెంట్. ఇది కూడా మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అండ్ దట్స్ ఫ్రమ్ లైఫ్ బ్రాండ్. ఇది నేను ఇండియాలో తీసుకున్న క్లినిజాల్ అని, క్లిండామైసిన్ ఫాస్ఫేట్ అండ్ నికోటినమైడ్ జెల్. ఇది కూడా బాగా పనిచేస్తుంది. అండ్ అదర్ వన్ ఈజ్ బెంజా జెల్. ఇక్కడ కెనడాలో తీసుకున్న. ఇది కూడా స్పాట్ ఆన్ ట్రీట్మెంటే. సో దిస్ థింగ్ హ్యాస్ 2.5% బెంజాయిల్ పెరాక్సైడ్. అన్ని పక్కన పడేసిన ఇది కొనుక్కున్న తర్వాత ది బెస్ట్ ఫర్ మీ సోఫా. దిస్ ఈజ్ నెక్స్ట్ కేర్. ఐఎమ్ నాట్ షూర్ ఇది మన దగ్గర దొరుకుతుందో లేదో ఇండియాలో, బట్ ఇక్కడ షాపర్స్ డ్రగ్ మార్ట్లో దొరుకుతుంది. అండ్ ప్యాచ్ ఇట్లా కనిపిస్తాయి. దిస్ ఇస్ 36 ప్యాక్ అనమాట. సో యూ విల్ ఫైండ్ బోత్ లార్జ్ సైజ్ అండ్ ఆల్సో ద స్మాలర్ సైజ్. లెట్ మీ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద ప్యాక్. This is how they look. And it is so easy to apply. This is so transparent. మనకి యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఇందాకకి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ కనిపించదు. దిస్ ఇస్ సో ట్రాన్స్పరెంట్ అండ్ అన్ని స్కిన్ టోన్స్కి జెల్ అయిపోతుంది అనమాట. Moisturizers. So daytime moisturizer, this is from Clarins. And my nighttime moisturizer, super hydrating ivi. It's from NO7 Restore and Renew. And this is when I have oily skin. Summers lo jitte ekku vastadi ani anukunnappudu. This one is from Neutrogena Bright Boost
అండ్ మాయిశ్చరైజర్ కూడా చాలా చాలా పెట్టేసుకోవద్దు. మేక్ ష్యూర్ యువర్ మాయిశ్చరైజర్ అమౌంట్ ఇస్ ఓన్లీ దిస్ మచ్. జస్ట్ వీలైనంత వరకు డాబ్ చేయడానికి ట్రై చేయండి. And this is everything I do on my skin. So you know the steps what I do. Kakapothe daytime lo I avoid using that ordinary toner which I've been using since a week, and I will add the last step, sunscreen. So nenu vaade sunscreen ento cheptanu. This is the only sunscreen I swear by and I'm living by for 9 years. 9 years నుంచి నేను వాడుతున్న ఏకైక సన్స్క్రీన్ అనుకుంటా. సో జస్ట్ దిస్ థింగ్. అండ్ ఇంతకుముందు నేను మాయిశ్చరైజర్ కూడా వాడలేదు మీకు చెప్పినట్టు, జస్ట్ సన్ స్క్రీన్. అండ్ దిస్ ఇస్ సో అమేజింగ్. డే టైంలో వాడతా. ఐల్ ఆల్సో రికార్డ్ మై డే టైమ్. దీంతో కాకుండా నేను యాడ్ చేసినప్పుడు ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకసారి దాంతో కూడా వీడియో చేస్తాను నేను. ఫర్ నౌ దిస్ ఇస్ హౌ ఐ నార్మలీ మేక్ షూర్ మై స్కిన్ ఇస్ నీట్, క్లీన్, ఫ్రెష్ బిఫోర్ ఐ స్లీప్. మోస్ట్లీ చాలా మందికి ఇది పక్క పనిచేస్తుంది. మేబీ డిఫరెంట్ ప్రోడక్ట్స్, బట్ ద రొటీన్ స్టెప్స్ ఆర్ జస్ట్ సింపుల్. అండ్ వన్స్ ఇన్ అ వీక్ యూ కెన్ డూ ఫేస్ మాస్క్. లైక్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ముల్తానీ మిట్టి ఆర్ మడ్ మాస్క్ లేదా క్లే మాస్క్ వాడచ్చు. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇట్లా వాడిన తర్వాత యూ కెన్ ఆల్సో యూజ్ హనీ, లెమన్, న్యాచురల్వి వాడుకోవాలి అని అనుకుంటే శనగపిండి, పసుపు. యూ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఇన్ మాస్క్స్ వన్స్ అ వీక్. యాక్నీస్ కోసం గంధం పెడతారు కొంతమంది మరకలు అవ్వకుండా, ఆర్ యాక్నీ స్పాట్స్, మార్క్స్ తగ్గడానికి. స్పాట్స్ తగ్గడానికి ఏం వాడతారు మీరు అని కూడా కొంతమంది క్వశ్చన్స్ అడిగానండి. నైసినమైడ్ విల్ యాక్చువల్లీ వర్క్ ఫర్ దాట్. బట్ నాట్ ద లీస్ట్, యువర్ స్కిన్ కేర్ కంప్లీట్స్ విత్ అ ప్రాపర్ లిప్ బామ్. So here are the 3 lip balms that I use frequently. One is Lipmedex Blistex Valadi. This is around $4 or $3 anukunta. This one is from the Body Shop, Raspberry. When I want some glossy look, idi vaadta. And the other one is from Clinique. This is like super hydrating, dry chapped lips untayi kada, literally pagulutunnayi annappudu idi vaadta. అండ్ ఓల్డ్ మెథడ్ మా అమ్మమ్మ చెప్తున్నది ఏంటి అని అంటే నెయ్యి రాసుకోవచ్చు, మీగడ రాసుకోవచ్చు. ఇట్లాంటివి నచ్చిన వాళ్ళు ఇట్లాంటివి చేయవచ్చు, నచ్చిన వాళ్ళు కూడా చేయవచ్చు, తప్పేం లేదు. సో లెట్ మీ నౌ ఆల్సో మధ్య మధ్యలో రిఫ్రెష్ అవ్వడానికి ఫేస్ వర్క్ స్టేషన్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా కూడా యూ కెన్ యూజ్ అ మిస్ట్. నేను రీసెంట్గానే అమెజాన్లో ఆర్డర్ చేసిన. ఇండియా నుంచి నేను తెప్పించుకుందాం అనుకున్న ప్రోడక్ట్స్ ఏం రాలేకపోయినాయి బికాస్ ఆఫ్ దిస్ అంటే లిక్విడ్స్ తీసుకురావద్దు అని చెప్పి, స్ప్రేస్ తీసుకురావద్దు అని చెప్పి ఉంటుందంట. సో ఐ గాట్ దిస్ ఆన్ అమెజాన్. ఇట్ ఈస్ అరౌండ్ $9.97 ఏమో ఉంది అనుకుంటా. దిస్ ఇస్ అలోవెరా ఫేస్ మిస్ట్. దిస్ ఇస్ జస్ట్ ఫర్ రిఫ్రెష్. ఇప్పుడు నేను కొట్టుకోలేదు, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా కదా, అంతే. దిస్ ఇస్ హౌ మై స్కిన్ కేర్ రొటీన్ నార్మలీ వర్క్స్. మీకు ఈ వీడియో నచ్చింది ఆర్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో, ఆర్ ఏదైనా స్కిన్ కేర్ టిప్స్ కావాలి నాకు తెలిసిన దాంట్లో అని అంటే ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూర్ క్వశ్చన్స్. ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్, అంటే మన ఇంట్లో చేసుకునే ప్రోడక్ట్స్ కాదు. ఇవన్నీ నేను యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రోడక్ట్స్, అంటే యాజ్ ఐమ్ గ్రోయింగ్ అప్. సన్ స్క్రీన్ అండ్ అవి మాత్రం నేను ఎప్పటి నుంచో వాడుతుండే. ఐ ఆల్వేస్ యూజ్డ్ శనగపిండి టు వాష్ మై ఫేస్. అంటే ఆల్వేస్ కాదు, నార్మల్ ఫేస్ వాషే. బట్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ లైక్ స్క్రబ్ అట్లాంటివి ఏం వాడకపోతుండే. శనగపిండి వాడుతుండే, పసుపు, మీగడ, తేనె ఇట్లాంటివి వాడుతుండే అనమాట. ఐ ఆల్సో మేక్ హోమ్ కేర్ రెమెడీస్. ఒకసారి ఈ లాక్డౌన్లో నాకు తెలిసి ఇంట్లో చేసుకోవాల్సిన వ్లాగ్సే ఉంటాయి. ఐఎమ్ రియలీ సారీ ఐ కుడ్ నాట్ షో సో మచ్ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇన్ కెనడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ యాజ్ ఆల్వేస్. Bye-bye. See you in my next video. Comment చేయడం మర్చిపోద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. Do not forget to like, share and also subscribe to my channel Vlog Canada.